ఇక బాసర ట్రిపుల్ ఐటీ వద్ద హైటెన్షన్ నెలకొంది. బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ ఆందోళనకు ఏబీవీపీ పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇవాళ ఉదయం తాండూరు పరిభని రైల్లో దిగిన సుమారు 40 మంది యువకులను అరెస్ట్ చేసి ఆటోలో ముథోల్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఏబీవీపీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివస్తూ ఉండటంతో బాసర ట్రిపుల్ ఐటీ వద్ద 3 అంచెల భద్రతా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని మృతి చెందింది. ఆందోళనకు యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలపై ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డుల దాడి చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక బాసర ట్రిపుల్ ఐటీ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలీసులు భారీగా భద్రతా బలగాలను దించారు. సుమారు 40 మంది యువకులను కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను ఆదిలాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ జమీమా. ఏదైతే బాసర ట్రిపుల్ ఐటీలో అయితే హైటెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. గత వారం రోజుల క్రితం స్వాతిప్రియ ఆత్మహత్య కారణం తోటైతే ఇటు ఏబీవీపీ నాయకులు నిరసన తెలపడంతో అయితే అక్కడ ఉన్న బాసర ట్రిపుల్ ఐటీ సిబ్బంది అయితే కొంచెం అత్యుత్సాహం చేసి ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. వారిపై దాడి చేసిన ఘటనలో అయితే ఈ రోజు ఏబీవీపీ నాయకులు అయితే ట్రిపుల్ ఐటీ ముట్టడికి అయితే పిలుపునివ్వడంతో అయితే ఇటు సుమారు దాదాపుగా ఒక 100 మంది ఏబీపీ కార్యకర్తలు అయితే వచ్చినట్టు సమాచారం. వారిని ఎక్కడికక్కడే ముందస్తు సమాచారం మేరకు అయితే నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అయితే వారిని అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. ఎక్కడ లేని విధంగా అయితే బాసర అమ్మవారిని దర్శించుకున్న ఏబీపీ నాయకులకు కూడా అక్కడ కూడా కొంచెం దర్శన వాతావరణం నెలకొంది. అక్కడ కూడా ఏబీపీ కార్యకర్తలను నాయకులను అడ్డుకొని పోలీసులు నిర్బంధం అయితే చేశారు. వారిని అయితే స్థానిక పోలీస్ స్టేషన్లకు అయితే ఇటు ముదోల్, లోకేశ్వరం, బైన్సా, ఇటు నిర్మల్, నిజామాబాద్ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించినట్టయితే సమాచారం. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో అయితే ఇటు పోలీసులు అయితే అప్రమత్తమై ఎక్కడికెక్కడ నిర్బంధం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడైతే బాసరలో అయితే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇటు ఉదయం నుంచే ఎస్పీ జానకి షర్మిల అయితే 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి సుమారు 1000 మంది పోలీసులను అయితే పహారా కాస్తున్నారు. ఎక్కడ చూసినా బాసరలో అయితే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. దీని మీద రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్.